పెంటపాటి పుల్లారావు గారు, అసలు నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తున్నారు? మీ స్పందన ఏంటి? ఒకటి రెండు విషయాలు తప్పకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ లో చాలా హేట్ క్యాంపెయిన్ అయిపోయింది కదా. అది ఏ పక్కన చూసినా పవర్ కోసం హేట్ క్యాంపెయిన్ అవన్నీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ హేట్ కూడా ఫోకస్ అయిపోయాడు. హేట్ క్యాంపెయిన్ చేస్తున్నారు, వెళ్ళిపోతాడు, అయిపోయింది, రాక్షసుడు ఇవన్నీ అంటున్నారు కదా మాటలు. ఇది ఒక ఎలక్షనే కదా, అంత విశేషంగా క్యాంపెయిన్ తీసుకొస్తే ఆ ఫీలింగ్ ఆఫ్ హేట్రేట్ వచ్చిందని నేను భావిస్తున్నా. అది ఒక పక్కన రెండోది కూడా సెక్యూరిటీ చూసుకోవాలి. ఎందుకంటే ఇది నరేంద్ర మోడీకి కూడా నాకు అదే అనిపిస్తుంది. అంత ఆయన ఫోకస్ అవ్వని మనిషి అలా ఓపెన్ గా తిరుగుతున్నాడంటే ఇది ఒక ఇన్విటేషన్. సో మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది ఒక హేట్ క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నది పూర్తిగా. ఇది ఎవరు చేశారు, ఎవరు చేయించారు, వెనకాల ఎవరున్నారు, వాళ్ళ ఆశలు ఏంటి, చేసిన వాళ్ళు వాళ్ళ గుర్తింపు కోసం చేశారా, ఎవరైనా పురమాయించారా, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో కలిసేది అని బయటికి తీయాలి, అర్జెంట్ గా తీయాలి. తీసి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చేయాలి. ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో సాధారణంగా ఇలా మిగతా రాష్ట్రాల్లో జరగటం లేదు, చాలా వరకు సేఫ్ గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ఈ ఇబ్బందులు వస్తున్నాయని మనకు ఓపెన్ గా కనపడుతుంది. నేనేం కొత్త నిజాలు ఏం చెప్పట్లేదు, అందరికి తెలిసిందే. సివియర్ పోలరైజేషన్ ఉన్నది, హేట్రెడ్ ఉన్నది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం కింద కనుక రాయబడి ఉంటే కన్ను కూడా దెబ్బతినేది. చాలా సీరియస్ ఇంజరీ. యాక్సిడెంట్ గా తప్పిన తర్వాత అది ఒక స్లింగ్ షాట్ అన్నారు. అంటే అది ఏదో రాయేసరలేదు, ల్యాండ్ గా ఒక అది ఏమంటారు క్యాటపల్ట్ అంటారా ఏమంటారు స్లింగ్, దాంతో విషయం రాయాలి. చాలా ప్రమాదమైన విషయం. సో తప్పకుండా పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఎంటర్ అవ్వాలి. ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఎవరికి అప్పచెప్పాలి, ఎలా చేయాలి చూడాలి. ఎందుకంటే ఇది అరకట్టాలి ఇమీడియట్ గా. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఏ పొలిటికల్ పార్టీ వెనకాల ఉంటే అది మీద ఏ యాక్షన్ తీసుకోవాలి అదే ఆలోచించాలి. అర్జెంట్ గా చేయాలి. ఏదో ఎలక్షన్ అయిపోయాక చేయడం కాదు, ఇది యాక్షన్ మాత్రం జరగాలి. ఎందుకంటే ఆ ఇంజరీ కొద్దిగా ఇంకొక పక్కనకి వెళ్ళి ఉంటే సీరియస్ అయిపోతుంది కదా. అబ్సల్యూట్లీ అవును, చాలా సీరియస్. కొంచెం కిందకి తగిలి ఉంటే కన్నే పోయే పరిస్థితి. రెండోది ఈ భాగం ఇటువైపు భాగాల్లో కానీ ఇంకెక్కడైనా తగిలింటే కొంత వేరే ప్రమాదం కూడా చోటు చేసుకునేదని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. హెడ్ ఇంజరీ, సీరియస్ ఇంజరీ అయిపోతుంది, చాలా సీరియస్ ఇంజరీ. ఇది ఏదో జోక్యంగా చేస్తున్నారు అది మనం అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక సీరియస్ గా మనం తీసుకోవాలి, చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ డెఫినెట్ గా ఇది కొంచెం ఇంత టెండెన్సీ వచ్చిందంటే ఎలక్షన్ లో మనం చాలా బాధపడాలి. ఆంధ్రప్రదేశ్ వర్స్ట్ స్టేట్ అయిపోయింది ఈ విషయంలో అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇది తగ్గాలి. పొలిటికల్ పార్టీస్ కూడా కొంచెం సీరియస్ గా ఉండాలి. ఆయనకి తర్వాత ఈ సార్కాస్టిక్ కమెంట్స్ ఇవన్నీ అనవసరం. ఎవరికో ఇంజరీ అవ్వదని చెప్పగానే అది ఇంకా మనం అది ఇంజరీ గురించి మాట్లాడాలి కానీ వ్యక్తి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక బస్ యాక్సిడెంట్ అవ్వింది, ఒక బస్ యాక్సిడెంట్ లో మనకి ఇష్టం లేనోడు లేకపోతే ఒక చెడ్డోడికి ఏదో యాక్సిడెంట్ అవితే అది కాదు కదా, యాక్సిడెంట్ అవ్వింది. ఇది ఆలోచించాలి. ఈ వైలెన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు చూడాలి, పోలీస్ ఏం చేస్తారు చూడాలి, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఇప్పుడు బికమ్ వెరీ సీరియస్ ఇంజరీ, వెరీ సీరియస్. ఎవరు హేట్ మాత్రం ఆయన మీద చెడు చేస్తున్నారని మనకి తెలిసిన నిజమే. అది తగ్గాలని కూడా ఇంపార్టెంట్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక దీనిపైన ప్రధాని మోదీ నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీలకు అతీతంగా కొందరు నేతలు రెస్పాండ్ అవుతున్నారు. మీరు అన్నట్టుగా ఇలాంటి ఘటనలు ఎవరిపైన కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అదే కనుక కణిత మీద తగిలుంటే వేరేగానే ఉండేది అన్నది వైద్య నిపుణులు కూడా చెప్తున్న మాట. ఇదొక ఎత్తు అయితే వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీన్ని ఖండించారు. ఘటనపైన ఈసీ నిష్పక్షమైన విచారణ జరిపించాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఖండించారు కానీ ఆయన తండ్రి లోకేష్ కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ దీని వెనక కుట్ర ఉంది, కావాలనే చేయించుకున్నారు, ఇది కోడికత్తి 2.0 అని ఈ కామెంట్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? ఇది వెంకటరెడ్డి గారు ప్రస్తావిస్తుంది. మీది మ్యూట్లో ఉంది సార్ పుల్లారావు గారు. హలో, ఇప్పుడు మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి. అదే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో సొంతంగా అటాక్ చేయించుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి అటాక్ చేయించుకుంటే లాభం ఏంటి ఆయనకి? అది కరెక్ట్ కాదు. ఈ ట్రెండ్ ఏమవుతుందంటే ఈవేళ మీ మీద నేను రాళ్ళు చెప్తే రేపు నా మీద వేస్తున్నారు. పవర్ కోసమా నా దేనికోసం? ఇది ప్రజలకి ఏంటంటే కొంచెం
ఇది అలవాటు అయిపోతుంది. వైలెన్స్ కొట్టేరా అంతే కదా, తన్నేరా అంతే కదా. ఈవేళ మనకి సీసీటీవీల మీద, ఒక ప్రైవేట్ ఛానల్స్ మీద, వాట్సాప్స్ మీద, వీడియోస్ మీద విశేషమైన వైలెన్స్ చూస్తున్నాం కదా. యాక్చువల్ మర్డర్ సీన్స్ చూస్తున్నావా లేదా, పంపిస్తున్నారు కదా వాళ్ళు వీళ్ళు. సో మనకి ఇలాంటిది అలవాటు అయిపోయింది. అంతే కదా అని అది అలవాటు అయిపోయింది. తప్పకుండా ఇలాంటి రిమార్క్స్ అంత సీనియర్ మెచ్యూర్ పార్టీకి 40 years ఉన్నది కరెక్ట్ కాదు. ఈవేళ ఎవరికి జరిగినా హేట్ చూస్తున్నాం, అది బాజీ గారు కూడా విట్నెస్ అయ్యి ఆయన పార్టీ మీద కూడా కొంతమంది చేస్తా ఉంటారు. పర్సనల్ ఇది ఆ సోషల్ మీడియాని వాళ్ళని కంట్రోల్ చేయాలి, పోలీస్ యాక్షన్ కూడా తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ రోల్ ఉన్నది దీంట్లో. పుల్లారావు గారు సోషల్ మీడియాలో పెట్టింది కదా సార్, అఫీషియల్ హ్యాండిల్ లో పెట్టారు. ఇక్కడ అఫీషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ లో అఫీషియల్ పెట్టారంటే ఇది చాలా ఇమ్మెచ్యూర్. పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్. రేపు అంత పెద్ద వ్యక్తి మీద చేస్తే మనలాంటి వాళ్ళ మీద ఏమైనా చేయొచ్చు కదా. మనకి ఎవరున్నారు మాట్లాడటానికి? మన మీద అటాక్ స్టార్ట్ చేస్తే, మన మీద, మన క్యారెక్టర్ మీద, మన ఇంటి మీద దాన్ని చేస్తే మనం చేయలేం. ఇది అంత ఒక ముఖ్యమంత్రి నాకు ఇష్టం ఉండినా లేకపోయినా, ఇది ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక వ్యక్తికి ఇవ్వాలి. అది చైల్డ్ ఇష్టమా, అది పబ్లిక్ లోకి కొద్దిగా ఆలోచించుకునే చేదైన వ్యవహారం. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండటం బెటర్. మీకు అది ఇష్టం ఉంటే తప్పకుండా అది కండెమ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేసినా, ఆ పార్టీ చేసినా సింపతి ఏం రాదు ప్రజల్లో. అది కేర్ఫుల్ గా ఒక రోజే ఒక నిర్ణయం మీద, ఒక వ్యక్తి మీద అభిప్రాయం రాదు కదా మనకి. అలా చూసిగానే ఒక అభిప్రాయం మనం ఫామ్ చేస్తాం, ఈ వ్యక్తి ఇలాంటి వాడు, లేకపోతే ఆ కంపెనీ ఇలాంటిది అని ఆ బ్రాండ్ వస్తాయి. అవును. అందువల్ల ఇది ఈవేళ ఆ తుపాకీ నా మీద కాలుస్తున్నారు, మాటల తుపాకీ, రేపు ఇంకోటి మీద కాల్చొచ్చు కదా. అవును. ఇది కండెమ్ చేయాలి. ఇది అబ్సల్యూట్లీ ఇది చాలా విచారపడి చెప్తున్నాను. అది కొంచెం తెలంగాణలో కూడా అది స్పిల్ ఓవర్ అవిందా, ఈ మాటల యుద్ధాలు, అది వేరే విషయం అనుకోండి. తెలుగు రాష్ట్రాల్లో మరీ అతి హేట్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అది కాదని ఎవరు అంటానికి ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. హేట్ క్యాంపెయిన్స్ అది కంట్రోల్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి. అలాంటి హ్యాండిల్స్ తీసేయమని కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చేసేవారు. ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.